ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయాల గురించి చూస్తే సార్, మీ దగ్గర పులివెందుల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతోంది. జెడ్పీటీసీ ఎలక్షన్లో ప్రజాస్వామ్య పరిరక్షణ జరగట్లేదు, బూతులు క్యాప్చర్ చేస్తున్నారు, ఒక ఊరికి సంబంధించిన వాళ్ళు ఇంకో ఊరు తీసిపోయి ఓట్లు వేస్తున్నారు. ఇటువంటి ఎలిగేషన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? అక్కడ ఎలక్షన్ జరుగుతున్న తీరేంటి? ఇక్కడ జనరల్ గా వచ్చేసి ఇది ఒక జెడ్పీటీసీ. మనకు తెలుసు జెడ్పీటీసీకి ఏం పవర్స్ ఉండవు. మామూలు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ కన్నా అంత ఇంత ఉంటాయి కానీ జెడ్పీటీసీకి ఏం ఉండవు. దట్టు ఇది ఉప ఎన్నిక ఉండే కాల పరిమితి కూడా 9 నెలల్లో 1 year. కాబట్టి యాక్చువల్ గా ఎన్నిక ప్రకారం తీసుకుంటే ఇది ఇన్సిగ్నిఫికెంట్. కాకపోతే ఏమంటే పులివెందులు కాబట్టి దీనికి నేచురల్ గా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి బికాస్ ఆఫ్ పులివెందులు కాబట్టి. ఇక్కడ 3: 1 ప్రజాస్వామ్యము, 2 దౌర్జన్య స్వామ్యము, 3 ధనస్వామ్యము. ఈ 3 ఇక్కడ ఈ ఎన్నికల్లో వచ్చేసి ధనస్వామ్యము గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది పులివెందులతో పాటు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దౌర్జన్య స్వామ్యము లోకల్ బాడీ ఎన్నికల్లో చాలా మందిని నామినేషన్స్ వేయకుండా, నామినేషన్స్ వేసిన తర్వాత కొందరు ఏమైనా మిగిలితే స్క్రూటినీలో వాళ్ళను డిస్క్వాలిఫై చేయడము, ఆడికి మిగిలితే విత్డ్రా టైం లోపలనే వాళ్ళను పోలీసుల ద్వారానే పిలిపించేసి విత్డ్రా చేయించడము, ఆడికి రాకుంటే వీళ్ళే దొంగ సంతకాలు పెట్టి వాళ్ళ సంతకాలు పెట్టి విత్డ్రా చేసే సందర్భాలు ఇవి జరిగినాయి. అది ఒక టైప్. ఇప్పుడు ఆ దౌర్జన్య స్వామ్యము నామినేషన్స్ ఆ స్క్రూటినీ అక్కడేం జరగలేదు కానీ ఇక్కడ ధనస్వామ్యం వచ్చేసి విపరీతంగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ పులివెందుల్లో ఓటుకు దానికి అంతులేదు. దానికి 5,000 అంటున్నారు, 10,000 అంటున్నారు. వాటికి మళ్ళా అనుబంధంగా బంగారు ముక్కు పుడకలు, మిగతా వంట సామాన్లు ఎక్కడికైనా పోవచ్చు వచ్చేసి ఇది ఆ టైప్ లో ధనస్వామ్యము. టీడీపీకేమో వాళ్ళు అధికారంలో ఉన్నారు, తర్వాత చూసి ఆర్థిక బలము, అంగబలము, పోలీసుల బలము వీళ్ళకు ఉన్నాయి. వైకాపా పార్టీకి వచ్చేసి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న నియోజకవర్గము, మొదటి నుండి కొంత వాళ్ళ కంట్రోల్ ఉండే నియోజకవర్గం కాబట్టి వాళ్ళకు ఆర్థిక బలము, ఆ బలం వాళ్ళకు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ కు సంబంధించి ఏమంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిలో 90% కాంగ్రెస్ సేవ జరిగింది. 2014 ముందు జరిగింది. ఎస్పెషల్లీ 2004, 2014 మధ్య జరిగిన అభివృద్ధి 90%. మిగతా 10% అటు జగన్ కానీ కూటమికి కానీ 10%. 90% అది ఇరిగేషన్ లో తీసుకుంటే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తి చేయడము, పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఆధునికీకరణ, లింగాల కెనాల్, పైడిపాలెం రిజర్వాయర్, తర్వాత గండికోట టు సిబిఆర్ లిఫ్ట్, తర్వాత జేఎన్టీయు, IIIT రోడ్లు, 4-way రోడ్డు పులివెందుల టు కడప, రింగ్ రోడ్స్, ప్రతి విలేజ్ లో సిమెంట్ రోడ్డు. ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ సిమెంట్ రోడ్స్ ఉండే ఏకైక నియోజకవర్గం వచ్చేసి పులివెందుల. కాబట్టి ఆ విధంగా అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. కాబట్టి ఆ ప్రకారంగా అభివృద్ధి ప్రకారంగా పోసుకుంటే కాంగ్రెస్ గెలవాలి. మా క్యాండిడేట్ కొడుకు వచ్చేసి యువకుడు, విద్యావంతుడు వచ్చేసి శివకళ్యాణ్ రెడ్డి అంతా పెట్టినాము, బీటెక్ క్యాండిడేట్. సరే, ఇక్కడ ధనస్వామ్యం అనేది, ఈడ దౌర్జన్యం అనేది సరే ఒక యాంగిల్ వరకు ఉంటుంది, ధనస్వామ్యం పనిచేస్తాం. కాబట్టి ఆ డబ్బు ఎవరు ఎక్కువ ఇచ్చారు, ఆ డబ్బు చేరిందా లేదా, ఓటర్కు చేర్చడంలో ఎవరు బాగా పకడ్బందీగా చేయగలరు, దాన్ని అనేది ఎక్కువ ప్రభావితం చేస్తుందేమో అనిపిస్తా ఉంది. ఇది దీని గురించి బాధేస్తుంది. ప్రజాస్వామ్యము ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నికకు, ఇంకా 9 నెలలు ఉండే ఉప ఎన్నికకు ఓటుకు 10,000 అంకపోతున్నారంటే ఎక్కడికి పోతున్నాం అని చెప్పేసి బాధేస్తుంది ఒకసారి. కానీ పరిస్థితి అట్లా ఉంది. ఒక ఊరికి సంబంధించిన ఓటర్లందరినీ షిఫ్ట్ చేసి 4-5 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి అక్కడ ఓటేయండి అని చెప్తున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బూతులు మార్పు ఇవన్నీ ఉండవు, బట్ అక్కడ అది చేస్తున్నారు. అయితే వైసీపీ చేస్తున్న కంప్లైంట్, ఇది కంప్లైంట్ కరెక్ట్. ఇది దురుద్దేశము డెఫినెట్ గా వచ్చేసి ప్రభుత్వపరమైనటువంటి దురుద్దేశమే. ఇక్కడ నల్లగొండ గారిపల్లెనేమో నల్లపురెడ్డిపల్లెకు మార్చారు, నల్లపురెడ్డిపల్లె వాళ్ళనేమో 20 కొత్తపల్లికి మార్చారు. కాబట్టి ఇది కొంత డెఫినెట్ గా మనం అవునన్నా కాదన్నా
ప్రభుత్వం యొక్క అధికార పార్టీ యొక్క దురుద్దేశం స్పష్టంగా కనపడుతుంది. మాట్లాడాల్సిన అవసరం ఏ ఊర్లో వాళ్ళని ఆ ఊర్లో పెట్టకుండా వేరే ఊరు పంపించడం అనేది దురుద్దేశం ఖచ్చితంగా.